దీనికోసం ముందుగా 1 కప్పు పుట్నాలు తీసుకోండి. ఇవి క్రిస్పీగా ఉంటే అవసరం లేదు, లేదంటే కడాయిలో వేసేసి జస్ట్ ఒక 2 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యేట్టు వేయించి తీసుకోండి. అండ్ నెక్స్ట్ 3/4 కప్పు బెల్లం తురుము తీసుకోండి. 1 కప్పు పుట్నాలకి 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇందులో కొద్దిగా నీళ్లు వేసి పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న యాలుక్కాయ కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పాకం ఈ విధంగా ముదిరిన తర్వాత వాటర్ లో వేసి చెక్ చేసుకోండి. వాటర్ లో వేసిన పాకం ఈ విధంగా క్రిస్పీగా ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసేసి చక్కగా కలిపి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి వేయించి పెట్టుకున్న పుట్నాలు వేసేసి అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ లోకి వేసేసి బౌల్ కి కూడా బ్యాక్ సైడ్ నెయ్యి రాసి ఈ విధంగా అంతా కూడా వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది వేడి మీద ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకుని కంప్లీట్ గా చల్లారిపోనిచ్చారంటే చిక్కీ ఈ విధంగా సింపుల్ గా ఉడచేస్తుంది. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నారంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్ గా ఉంటాయి. పిల్లలు ఎప్పుడు స్నాక్స్ కావాలన్నా చిటికలో చేసుకునే ఈ స్నాక్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.